వరంగల్లో బీఆర్ఎస్ కు కంటి మీద కునుకు లేకుండా పోయింది. సిట్టింగ్ ఎంపీ పస్నూరి దయాకర్, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ ను వీడినా టెన్షన్ పడని గులాబీ అధిష్టానం కడియం శ్రీహరి కారు దిగడంతో కలవరపడుతోంది. జిల్లాలో పార్టీకి జరిగిన నష్టాన్ని సరిదిద్దుకునే ప్రయత్నాల్లో పడింది. కడియం శ్రీహరి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడంతో వరంగల్ పాలిటిక్స్ హీటెక్కాయి. బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న కడియం శ్రీహరి కారు దిగి కాంగ్రెస్ లో చేరడంతో గులాబీ పార్టీలో తీవ్ర అలజడి మొదలైంది. కడియం పార్టీ మార్పు ఏకంగా బీఆర్ఎస్ అధిష్టానాన్ని డిఫెన్స్ లో పడేసిందనే చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ ముగ్గురి హయాంలోనూ మంత్రిగా పనిచేసి కీలక నేతగా ఎదిగారు కడియం శ్రీహరి. సీనియర్ లీడర్ అయిన ఆయన కాంగ్రెస్ లో చేరడాన్ని బీఆర్ఎస్ అధిష్టానం జీర్ణించుకోలేకపోతోంది. ఆ ప్రభావం గులాబీ కార్యకర్తలు, కీలక నేతలపై పడుతోందనే టాక్ వినిపిస్తోంది. ఓడిపోయే పార్టీ నుంచి తన కూతురు ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేదంటూ కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ ఓటమిని డిక్లేర్ చేశాయని ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఎంపీ ఎన్నికల సంగతి దేవుడెరుగు, బీఆర్ఎస్ లో ఉంటే భవిష్యత్తు ఉంటుందా అనే ఆలోచన అటు కార్యకర్తలు, ఇటు మిగిలిన కీలక నేతలకు కూడా నిద్ర లేకుండా చేస్తోంది. దీంతో బీఆర్ఎస్ కు జరిగిన డ్యామేజ్ మరింత పెద్దది కాకుండా వరంగల్ పై ఆ పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. కడియం పార్టీ మారారో లేదో ఆయన్ని దుర్మార్గుళ్లా చిత్రీకరించే ప్రయత్నాలు మొదలుపెట్టింది బీఆర్ఎస్ అధిష్టానం. హన్మకొండలో నిర్వహించిన వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం మొత్తం కడియం శ్రీహరి టార్గెట్ గా సాగింది. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచే పని పక్కన పెట్టి కడియం శ్రీహరి పార్టీకి, నేతలకు ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. వాళ్లే కాదు, సూర్యాపేట పర్యటనలో ఏకంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కొందరు కుక్కల్ని చేర్చుకుంటే బీఆర్ఎస్ కు నష్టం లేదని తీవ్ర వ్యాఖ్యలే చేశారు. మీరు ఒక్కనో ఇద్దరినో కుక్కలను నక్కలను గుంజుకొని ఓహో ఆహా అని సంఖ్యలు గుద్దుకోవచ్చు. అది చాలా చీలర, చీప్ టాక్టిక్స్. ఇట్స్ ఎ చీప్ పొలిటికల్ స్టంట్ విచ్ ఇస్ అన్కేర్డ్. అసలే పార్టీని వీడిన నేతల వల్ల బలహీనపడిన బీఆర్ఎస్ కి ఈ మాటల వల్ల మరింత నష్టం జరిగిందనే టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ నేతల మాటలు ఇలాగే ఉంటే ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలి తీరుతుందనే చర్చ జరుగుతోంది.